హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమైతే బెంగళూరులో కేఆర్ మార్కెట్కి వెళ్ళాం. కేఆర్ మార్కెట్ అంటే దీనికి మరో పేరు చిక్పేట్ మార్కెట్ అని కూడా అంటారు. ఇక్కడ అన్నీ కూడా బాగా దొరుకుతాయి. బట్టలు, చెప్పులు, ఎక్కువ షాపింగ్ చేయాలంటే ఇది బెస్ట్ మార్కెట్ అని చెప్పొచ్చు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మార్కెట్లో మెయిన్ ఫ్లవర్స్ ఫేమస్ అంట. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్లవర్ మార్కెట్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ ఈ ఫ్లవర్స్ మిడ్నైట్ 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటాయంట. మేము వెళ్ళేటప్పటికి ఇంకా చాలా అయిపోయాయి. ఇంకా ఉన్నవి మాత్రమే నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ చూడండి రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి చూడండి, వీటిని లక్ష్మణ ఫలం అంటారంట, క్యాన్సర్కి మంచిది. ఇవేమో లాంగన్ అనమాట, లిచీ జాతికి చెందినది. ఇవి ముంజికాయలు ఎలా ఉంటాయి అలా ఉంటుంది అనమాట. పై తొక్క తీస్తే లోపల గింజ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి. ఇంకా ఈ పక్కన ఉన్నవేమో బాక్సులో ఉన్నవి పియర్ ఫ్రూట్ అనమాట. ఇవి పావు కిలోనే 40 రూపీస్ చెప్పారు. ఇంకా పావు కిలో తీసుకున్నాం. ఇంకా ఇదంతా కూడా కేఆర్ మార్కెట్ అనమాట. అసలు చుట్టూ కూడా ఫ్రూట్స్ ఏమన్నా, ఫ్రూట్స్ మధ్యలో ఉన్నాం మేము. చాలా చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నవి. ఇంకా ఇవైతే పన్నీర్ ఫ్రూట్ అనమాట. ఇంకా ఇవన్నీ మాకు అక్కడ మా విలేజ్లో దొరకవు. ఇవన్నీ కొన్ని మాత్రమే దొరుకుతాయి. ఇంకా అందుకే అవి కొన్ని అలా తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ కూడా కూరగాయలు అవి ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే మా బాబు పాప చూడండి కోడిపిల్లల దగ్గర కూర్చున్నారు, అవి అమ్ముతున్నారు అనమాట. ఇంకా మా బాబుకి బాగా ఇష్టం కోడిపిల్లలన్నా. ఇంకా కూర్చుని చూస్తూ ఉన్నాడు. మా పాప నచ్చి చెప్తుంది రమ్మని, అయినా లగట్లేదు. మా ఊరి సైడ్ అయితే కలర్ కోడిపిల్లలు దొరుకుతాయి, అంటే గ్రీన్, పింక్, బ్లూ ఇలాగా. కానీ ఇక్కడివి అలా లేవు. ఇంకా మా అక్క అలాగా నచ్చి చెప్పి తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడ పిల్లలకి చెప్పులు చూస్తున్నాం అనమాట. అసలు రకరకాల మోడల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆడపిల్లల చెప్పులు అయితే ఇంకా బాగున్నాయి, కలర్స్ మోడల్స్. అవి జత 100 రూపాయలు అనమాట. మా పాపకి అయితే చాలా వెతికాము, చాలా చూసాము, కానీ సెట్ కాలేదు. పాప కాలు పొడవు కదా, అందుకే ఏవి కూడా సరిగా సెట్ కాలేదు. అయితే చిన్నవి అవుతున్నాయి, లేదంటే బాగా పెద్దోళ్ళవి దొరుకుతున్నాయి. ఇక్కడ అక్క ట్రై చేస్తుంది అనమాట, సరిపోతాయి లేదా అని, కానీ సెట్ అవ్వలేదు. మా బాబు చూడండి అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ పిజ్జా తిందామని ఆగాము. ఇదేనండి నా బ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.